మహాపరిశుద్ధుడైన దేవ, దయగలిగిన ప్రభు, సర్వాధికారి, మీకు వందనాలు. ఈ దినము మీ సన్నిధానంలో ఉండే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు. ఇది కేవలం మీ కృప మాత్రమే. ఎందరో ఈ సమయం చూడక గతించిపోయారు. అయినప్పటికీ మేము సజీవులుగా ఉన్నామంటే అది మీ కృప. మీ స్వరం వినగలుగుతున్నామంటే అది మీ కృప. అతిశయించడానికి మాలో ఏమీ లేనప్పటికీ మా అతిశయాస్పదముగా మీరుండి మిమ్మల్ని ఆరాధించే ప్రజలుగా మమ్మల్ని ఏర్పరచుకొని, దేవా, ఈ దినము కూడా ప్రభా మీరు మాకు అనుగ్రహించినటువంటి కృపంతటిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, మీ మాట మాత్రమే మమ్మల్ని ఆదరించగలదు, బలపరచగలదు. అటు జీవము కలిగినటువంటి మీ మాట చేత మమ్మల్ని అందరినీ బలపరిచి, ఈ దినము మీ వాక్కు ప్రతి హృదయాన్ని తాకగలిగినట్టుగా నీ కృపను అనుగ్రహించి, మీ దాసును మీరు మరుగుపరిచి మీరు మాట్లాడి మహిమ పొందమని ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము నుండి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము, పేజ్ నంబర్ 152. 10వ అధ్యాయము, ఎవరైనా మైక్ తీసుకొని చదవండి. 1 నుండి 13 వచనాలు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం 1 నుండి 13 వచనాలు చదువుకుందాం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద ఉండిరి. వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిసం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారము భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి. కనుక అరణ్యములో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశింపకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతముగా ఉన్నవి. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధకులై ఉండకుడి. మరియు వారి వలె మనము వ్యభిచరింపక యుందము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది కూలిరి. మనము ప్రభువును శోధింపక యుందము. వారిలో కొందరు శోధించి సర్పము వలన నశించిరి. మీరు సణగకుడి. వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. తాను నిలుచున్నానని తలంచుకొనివాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలగచేయును. దేవుడు ఈ మాటలు మనందరి వినికిల్లో దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. వాస్తవానికి మరి ఇప్పుడున్నటువంటి ఈ అనుదిన బిజీనెస్లో పరిచయ పరంగానే కానీ, మరి మందిర నిర్మాణ పరంగా కానీ, అలాగే మరి ఆరోగ్య విషయాలను బట్టి కానీ కొంత పరిస్థితులు ఒత్తిడి గుండా వెళ్తున్నటువంటి దినాల్లో, ప్రభువా, మరి ఈ దినము ఏ మాట మాకు అవసరమై ఉంది, మాట్లాడము అని ప్రభు యొక్క సహాయం కొరకు కోరుతున్నప్పుడు ప్రభు ఈ మాటను జ్ఞాపకం చేశాడు. ఇక్కడ గమనిస్తే, నేను ఇక్కడ ఉన్న సందర్భాన్ని మనం చదువుకున్నటువంటి మాటలు మనం పరిశీలన చేసినప్పుడు ఆయన అంటున్నాడు, ఎవరిని జ్ఞాపకం చేస్తున్నాడంటే మోషేని జ్ఞాపకం చేస్తున్నాడు. మోషేతో పాటు ఇశ్రాయేల్ ప్రజల్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. వారందరూ కూడా
బాప్తిజం పొందారు అనే మాట పాత నిబంధనలో ఉన్న విషయాన్ని బాప్తిజం అనే మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. తర్వాత గమనిస్తే అందులో అందరూ చెప్పబడినటువంటి వాగ్దాన దేశంలోకి అడుగు పెట్టారా అంటే లేదు అని కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. దానికి కారణం ఏమిటి అని ఆలోచన చేసినప్పుడు ఆ 5వ వచనంలో రాయబడిన మాట, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరు గనుక అరణ్యములో సంహరింపబడి. అందరు ఇక్కడే ఉన్నారా? దేవుని స్తోత్రం చెప్దామా? చూడండి, నా వైపు చూడండి. చదువుతున్నప్పుడు వాక్యం చూడండి, ధ్యానం చేసేటప్పుడు దేవుని మాటలు ప్రకటిస్తున్నప్పుడు సేవకుని చూడాలి. ఇక్కడ గమనించినప్పుడు దేవుడు ఏర్పరిచినటువంటి ప్రజలే, కానీ వారు దేవునికి ఇష్టంగా లేకపోయినందున సంహరింపబడ్డారు అని పాత నిబంధనలో మనం గమనిస్తున్నాం తన యొక్క ప్రజల గురించి. అయితే అక్కడితో ఆగిపోలేదు, కానీ ఆయన ఒక సూచన కూడా చేస్తున్నాడు 6వ వచనంలో. ఏమని అంటే, వారు ఆశించిన ప్రకారం మనం చెడ్డవాటిని ఆశింపబడకుండునట్లు ఈ సంగతులు మీకు దృష్టాంతంగా ఉన్నాయి. ఇవన్నీ మన కోసం ఎందుకు ప్రభు రాపించాడు అంటే, వారిలాగా చెడ్డ ఆలోచనలు మనకు ఉండకుండా ఉండడానికి. ఉన్నారా? ఇక్కడే వింటున్నారా? అర్థమవుతుందా దేవుని మాట? కొంతమందిని చూపిస్తూ ప్రభు చెప్తున్నాడు, మీరు వారికిలాగా ఆలోచించకండి, ఎందుకంటే వారు అలాగా ఆలోచించి నశించిపోయారు, వారు ఆలోచించి సంహరింపబడ్డారు. వారు ఇంకా వారిలో ఉన్న చెడ్డ ఆలోచనలు ఏంటి అని అంటే, వెనకనున్న వారికి కూడా వినపడుతుంది అనుకుంటున్నాను. వారికి ఉన్నటువంటి చెడ్డ ఆలోచనలు ఏంటంటే, వారికి ఉన్న ప్రధాన గుణం సనుక్కోవడం, సనిగే గుణం, వ్యతిరేకంగా ప్రవర్తన, మాట్లాడే విధానం. వాళ్ళు ఎప్పుడు కూడా వారు ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటే, మనం అక్కడ గమనిస్తే మన పాత నిబంధనలో చూసినప్పుడు దేవుడు నియమించినటువంటి సేవకులకు వ్యతిరేకంగా మాట్లాడారు. సేవకులకు వ్యతిరేకంగా మాట్లాడడం ద్వారా జరిగింది ఏమిటి అంటే, అల్టిమేట్గా దేవునికే వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే ప్రభు ప్రతిసారి నాకు వ్యతిరేకంగా మాట్లాడారు, నాకు వ్యతిరేకంగా మాట్లాడారు అని. సరే, అక్కడితో అయిపోలేదు. వారంట చూడండి ఏమంటున్నాడంటే, మనకు సూచనలు చెప్తున్నాడు ప్రభు. జనులు తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచి. అంటే నేటి దినాల్లో ఎక్కువగా ఏం జరుగుతుంది అంటే, అయితే తిండి చెప్పండి, లేకపోతే త్రాగుడు, లేకపోతే ఆటలు. అది ఏ ఆటలైనా, ఇంటర్నెట్ గేమ్స్ అవ్వచ్చు, జోదాలు అవ్వచ్చు. ఇప్పుడున్నటువంటి నేటి ట్రెండ్స్లో ఆలోచన చేస్తే పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా వారు అప్పుల పాలైపోయే కారణాలు వారు అప్పుడప్పుడు చెప్తూ ఉన్నప్పుడు వారు చెప్పే మాట ఏంటంటే, మేము క్యాసినోలో ఆడాము, మొత్తం కోల్పోయాము అని. ప్రాణాలు తీసుకునేవారు ఉన్నారు, నష్టపోయిన వారు ఉన్నారు, అప్పుల పాలయ్యే ఉన్నారు. సరే, అక్కడ ముందుకెళ్తే కొందరు అక్కడ రాయబడి చూడండి, కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి, మరియు వారి వలె మనం వ్యభిచరింపక. ఈ నేటి దినాల్లో వ్యభిచారం కూడా చాలా కొత్త రకాల ట్రెండ్స్ వచ్చేసాయి. ముఖ్యంగా ఈ ఏదైతే మెట్రోపాలిటన్ సిటీస్ ఉంటాయో దాంట్లో కల్చర్స్ మారిపోయాయి. ఫారిన్ కంట్రీస్లో ఆడపిల్లలు మగపిల్లలు అంతా ఒకే రూమ్లో ఉంటారు, ఒకే అపార్ట్మెంట్స్లో ఉంటారు. అదొక భయంకరమైన కల్చర్. అయితే ఈ ప్రత్యేకంగా ఇప్పుడు ఆ కల్చరు ఎక్కడికి వస్తుంది అంటే, మొత్తం భారతదేశంలో కూడా ప్రధానమైనటువంటి సిటీస్లో, ఇప్పుడు విజయవాడలో ఎలా ఉందో నాకు తెలియదు, కానీ ఇలాంటి పరిస్థితులు గమనిస్తున్నాం. ఎందుకంటే వార్తలు వింటున్నప్పుడు కొత్త కొత్త ట్రెండ్స్ వినబడుతూ ఉన్నాయి. ఇలాంటి రకరకాల వ్యభిచారాలు కనబడుతూ ఉన్నాయి. అయితే ఇవన్నీ చెప్పుకుంటూ ముందుకు వస్తూ, వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినమునే 23,000 మంది కూలిరి. ఎంతమంది కూలిపోయారు? 23,000 మంది చనిపోయారు. రీజన్ ఏంటంటే విగ్రహారాధన, రీజన్ ఏంటంటే వ్యభిచారము, రీజన్ ఏంటంటే తిండి త్రాగుడు, ఏమండి
రీజన్ ఏంటంటే అక్కడే రాయబడింది, నా సొంత మాటలు ఏమి కాదు కానీ అన్నీ అక్కడ ఉన్నటువంటి విషయాలే జ్ఞాపకం చేస్తాను. అంటే ఇవన్నీ మనకు అర్థమవుతే వాక్యంలోకి వెళ్ళగలం మనం. ఇలాగా చెప్పుకుంటూ వచ్చి 9వ వచనంలో ఆయన అంటాడు, మనం ప్రభువును శోధింపక ఉందుము. వారు ఎవరిని శోధించారు అంటే వారు సేవకులకు వ్యతిరేకంగా మాట్లాడారు, కానీ శోధించింది ఎవరిని అంటే దేవుణ్ణే. ఏ విధంగా? దేవుడేంటి మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చాడా? దేవుడేంటి మాకు ఆహారం పెట్టలేడా? దేవుడు అక్కడ ఉన్నటువంటి వాటిని, వాళ్ళ మనసంతా ఎక్కడుంది అంటే ఐగుప్తులోనే ఉంది. కానీ వారు ఏం చేస్తున్నారంటే పదే ఐగుప్తులేమో మొరపెట్టారు, కన్నీరు కాచారు, వెట్టి చాకరీ చేయలేక చాలా అవస్థలు పడుతూ ప్రభుకి మూలుగుతూ ప్రార్థన చేశారు, అడిగారు. కానీ ప్రభు విడిపించి ఒక స్థితినిచ్చిన తర్వాత నడిపిస్తున్నప్పుడు ఏంటి అంటే ఆలోచన చేస్తే వారంట సనిగారంట, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడారంట, దేవుణ్ణి శోధించారంట. తర్వాత చూడండి, వారిలో కొందరు శోధించి సర్పం వల్ల నశించింది. మీరు గమనిస్తున్నారు లేదో, దేవుని ప్రజలు ఎప్పుడు కూడా దీవెనకరంగా ఉండాలి. దేవుని ప్రజలు ఎప్పుడు కూడా ఆశీర్వాదకరంగా ఉండాలి. దేవుని ప్రజలు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా వాగ్దాన దేశంలో ఉండడానికి ప్రభు ఎన్నిక చేస్తే, వీళ్ళేంటి అంటే దారిలో సనుగుతూ వ్యతిరేకంగా మాట్లాడుతూ దేవుణ్ణి శోధిస్తూ వ్యర్థమైనటువంటి ప్రవర్తనలు కలిగి వీళ్ళేంటంటే సీక్వెన్స్గా గమనిస్తే సంహరించబడ్డారు. 23,000 మంది కూలిపోయారు. సర్పముల వల్ల అక్కడ కొంతమంది నశించిపోయారు. అసలు ఇవన్నిటికీ కారణం ఎక్కడైనా దేవుడు అని ఎవరైనా చెప్పగలరా? ఉన్నారా ఇక్కడే? మళ్ళీ అడగనా? వీటన్నిటికీ కారణం, వీరిలాగా జరగడానికి, వీరికి ఇలాంటి నష్టం జరగడానికి కారణం ఎక్కడైనా దేవుడు అనే మాట కనబడుతుందా? లేదు. ఎవరై ఉంటారు? వాళ్ళే. మనం ఇక గమనిస్తూ ఉంటే అందుకే దేవుడు ఏమంటాడు అంటే 10వ వచనంలో, మీరు సనగకుడి. కొంతమంది ఎవరైనా దేవుని విషయాలు ఎదుగుతున్నప్పుడు కొంతమంది ఆనందించలేరు. ఎప్పుడు మనుషులకు వ్యతిరేకంగా సనిగేటటువంటి గుణం వలన చాలామంది నష్టపోతున్నారు. కొంతమంది సేవకులకు వ్యతిరేకంగా, కొంతమంది మనుషులకు వ్యతిరేకంగా, కొంతమంది సహోదరులకు వ్యతిరేకంగా. కానీ మీకు గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం సనుగుతున్నాము అనేది మనుషులుగా అనుకుంటాం కానీ దేవునికి వ్యతిరేకంగా సనుగుతున్నాం. అందుకే మన అభివృద్ధి ఆగిపోతుంది, మన ఆశీర్వాదం ఆగిపోతుంది. ఇక్కడ గమనిస్తే దేవుని ఉద్దేశం అది కాదు. దేవుడు మన ఎప్పుడు వృద్ధిలో చూడాలనుకుంటున్నాడు. అందుకే మళ్ళీ మనకి చెబుతున్న మాట ఏంటంటే 10వ వచనంలో, మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. సనిగిన వారు నశించిపోయారు, వ్యతిరేకంగా మాట్లాడిన వారు నశించిపోయారు, వ్యతిరేకంగా ప్రవర్తించిన వారు నశించిపోయారు. వారి అభివృద్ధి ఆగిపోయింది, ఆశీర్వాదం ఆగిపోయింది. అందుకే ప్రభు వారి జీవితాల్ని దృష్టాంతాలుగా మనకు అని రాస్తున్నాడు. అక్కడ ఈరోజు ఉన్న వారికి రాస్తున్నాడు ఆయన, మీరు అలా ఉండకుడి అని. ముందుకెళ్తే, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమునందున్న మనకు బుద్ధి కలుగుటకై రాయి. ఇప్పుడు చెప్పండి, ఈ వాక్యం ఎవరి కోసం? మీ పక్కన వాళ్ళు చెప్పండి, ఎవరి కోసం? నీ పక్కన వాళ్ళు చెప్పేటప్పుడు కూడా నా కోసం అనకండి, నీ కోసమే అనండి. ఏమండి? ఎవరి కోసం? నీకోసం. నీకోసం అనమంటే చాలా ఈజీగా అంటారు. ఆనంద్ చూడు ఎంత సంతోషపడుతున్నాడో. ఏమండి? కానీ వ్యక్తిగతంగా ఎవరి మట్టుకు వారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది నా కోసం. నేను మారితే నా జీవితం బాగుంటుంది, నా పద్ధతులు మారితే నా జీవితం బాగుంటుంది, దేవుడు చెప్పిన మాట వింటే నా జీవితం బాగుంటుంది, దేవునికి వ్యతిరేకంగా ఉండకుండా దేవునికి ఇష్టలుగా ఉంటే నా జీవితం బాగుంటుంది. నా ఆశీర్వాదం దేవుడు నా చేతుల్లోనే పెట్టాడు. కానీ ఇది ఎలా పొందగలను అంటే, ఇదిగో వాళ్ళకులాగా నేను ఉండకుండా నేను వేరుగా ఉండాలనే ఒక తీర్మానం ఈ రోజైనా మనం తీసుకుంటే 2025 కాదు, 2026 కాదు, రాబోతున్న సంవత్సరాలు కూడా మనకి ఎప్పుడు కూడా ఆశీర్వాదమే. ఆమేన్.
కాబట్టి ఇక్కడ గమనిస్తే ఆయన అంటాడు, ఇది ఎవరి కోసం రాశాడంట? మనకు బుద్ధి కలుగుటకై రాయబడెను. ఇప్పుడు అక్కడ ముందుకెళ్తే, తాను నిల్చున్నానని తలంచుకున్నవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూచుకున్నాను. కొంతమంది సూక్తులు చెప్తారు, స్టేటస్లు పెడతారు, కానీ ఎక్కడ మందిరంలో కనపడరు. అదే ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు. మంచి స్టేటస్లు పెడతారు, మంచి వాక్యాలు పెడతారు, మంచి షేరింగ్లు చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళు ఎక్కడ మందిరంలో కనపడరు. దేవుని పనిలో కనపడరు, దేవుని పరిచయంలో కనపడరు, ఆరాధన క్రమాల్లో కనపడరు, సూక్తుల్లో కనపడతారు, స్టేటస్లో కనబడతారు. దేవుడు సూక్తుల్ని చూడడు, స్టేటస్లను చూడడు. దేవుడు వ్యక్తిగత జీవితాలను చూస్తాడు. దేవుడు వ్యక్తిగతంగా మనని పరిశీలన చేస్తాడు. తాను నిలుచున్న, మనం చూసే కోణం కూడా కొంతమంది ఎలా ఉంటుందంటే, నేను నీతిమంతుణ్ణి. కానీ వాక్యం చెప్తున్న మాట ఏంటో తెలుసా? తాను నిలుచున్నాను అనుకునేవాడు ఏమైపోతాడు? పడిపోతాడంట. అందుకే నేను నీతిమంతుణ్ణి అనుకోవడానికి ఎవరము కూడా అర్హులం కాదు. ఒకవేళ మనమే నీతిమంతులమైతే ప్రభు ఈ లోకానికి రావాల్సిన అవసరం లేదు. ప్రభు ఒక్కడే నీతిమంతుడు, ప్రభు మాత్రమే నీతిమంతుడు. ప్రభు యొక్క నీతి ఆపాదించబడి మనం అడాప్ట్ చేయబడుతున్నాం. అడాప్ట్ అంటే దత్తత తీసుకొనబడిన వారంగా ఉన్నాం. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఈరోజు ప్రభు మనతో చెప్తున్న మాట, నువ్వు ఎవరినో నీ ఫోకస్ ఎంతసేపు కూడా ఎదుటోని ఫోకస్ పెట్టుకొని నేనలా ఉన్నాను, నువ్వు అలా ఉన్నావా అని కాదు, కానీ నేను ఎలా ఉండాలి వాక్యం దగ్గర, నా బ్రతికి ఎలాగుంది, నా జీవితం ఎలాగుంది, నా నడక ఎలా ఉంది, నా ప్రవర్తన ఎలాగుంది, నేను ప్రభువుకి ఇష్టలుగా ఉన్నానా లేకపోతే దేవునికి అయిష్టంగా బ్రతుకుతున్నాననేది ఎవరి వ్యక్తిగతంగా చూడాలి, వినాలి. నేను పేరు చెప్పకుండానే వినండి. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, నేను అంతకుముందు గత వారాలుగా చెక్ లిస్ట్ అని మనం ఒక్కొక్క అంశం వస్తూ ఆలోచన చేస్తున్నాము. ఈరోజు కొద్దిగా ముందుకెళ్ళి ఆలోచన చేస్తే, ఇక్కడ తాను నిలుచున్నానని తలుచుకున్నవాడు పడకుండా జాగ్రత్తగా చూచుకొనవలను. 13వ వచనం అంటాడు, సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు ఎవరు చెప్పండి? నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గమును కలగదు. దేవుని స్తోత్రం చెప్దామా? దేవుడు ఎప్పుడు మనల్ని శోధించడు, కానీ ఒకవేళ నీకు శోధనలు కలిగాయా, ఆ శోధనలను నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు నమ్మదగినవాడు. నీ పక్కన చెప్పండి, దేవుడు ఎవరండి? దేవుడు ఎవరు చెప్పండి? శోధనలో ఉన్నా, బలహీనతలో ఉన్నా, సమస్యల్లో ఉన్నా, ఒకవేళ అనారోగ్య పరిస్థితులు గుండా నువ్వు వెళ్తున్నా, ఈ సంవత్సరం అంతా నీకు కష్టంగా ఉన్నా, రానున్న సంవత్సరం నీకు భయం కల్పిస్తున్నా, ప్రభువు నీకు ఇస్తున్న గొప్ప భరోసా ఏంటంటే, దేవుడు నమ్మదగినవాడు. నిన్ను ఆయన శోధించడు. ఒకవేళ శోధన నీ ముందుంటే సహించగలిగినంత వరకే అనుమతిస్తాడు. ఒకవేళ సహించగలిగినటువంటి అనుమతించిన దేవుడు అక్కడే నిన్ను విడిచిపెట్టడు, కానీ దాని నుండి తప్పించుటకు మార్గాన్ని నీకు కలగజేస్తాడు. ఆమేన్, ఆమేన్. కాబట్టి ఈ దినం మనం చూస్తున్న అంశం, నీకు ఎన్నో విషయాలు అక్కడ అన్నీ కనబడ్డాయి, కానీ చివర 13వ వచనాన్ని మనం గమనించినప్పుడు అక్కడ గమనిస్తే ఏమంటున్నాడు చెప్పండి? శోధన. ఈరోజు మనం చూస్తున్న అంశం ఏం చెప్పండి? శోధన. అసలు శోధనలు మూలం ఎలా ఉంటుందో కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఈరోజు అంశం ఏదో నీ పక్కనలో చెప్పండి. ఈరోజు ఏంటి? నీతో చెప్పడం నాకు పెద్ద శోధన ఏమండి లాగా కొంతమంది ఫీల్ అవుతున్నారు. సరే, ఎందుకంటే అనుకోకుండా ఈరోజు ఆ అక్క దగ్గర కూర్చోకూడదు అనుకున్న ఆమె వచ్చి నా పక్కన కూర్చుంది అన్నట్టు కొంతమంది ఉన్నారు. అనుకోకుండా అన్న దగ్గర కూర్చోకూడదు అనుకున్నాను, ఈ అన్న వచ్చి నా పక్కన కూర్చున్నాడా అన్నట్టుగా పలకరించట్లేదు, పక్కన వాళ్ళని చూడడానికి కూడా ఇష్టపడట్లేదు. ఇదో పెద్ద శోధనలాగా ఉంది. కానీ ఇక్కడ వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే, నువ్వు ఏ శోధనలు ఈ సంవత్సరం వెళ్ళినా నీకు ఒక మంచి సోర్సు, దానికి ఆ శోధనను తప్పించే దేవుడు నీకు ఉన్నాడన్న సంగతి నువ్వు గ్రహించాలి. అసలు శోధనలు ఏ రీతిగా ఉంటాయో కొన్ని విషయాలు మూలాలు చూద్దాం. శోధన యొక్క మూలం ఏంటో చూద్దాం. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం
15వ వచనాన్ని చదువుకుందాం. ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనా లోకములో ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఇక్కడ శోధన మూలాలు అంటే, ఒకటి, శోధన రావడానికి కొన్ని కారణాలు కూడా ఉంటాయి. ఉన్నారా ఇక్కడే? దేవుని స్తోత్రం చెప్దామా? శోధనలు ఎప్పుడు కూడా, ఏమండి వింటున్నారా? శోధనలు ఎప్పుడు కూడా అపవాదే కలిగిస్తాడని అనుకోకండి. కొన్ని శోధనలు ఎవరు తెచ్చుకుంటారు? మనమే తెచ్చుకుంటాం. మొట్టమొదటిగా ఇక్కడ గమనిస్తే శోధన రావడానికి ఒక కారణం, బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, ఈ లోకమును ప్రేమించటం. మళ్ళీ చదువుదామన్నమాట. ఏమని ఉంది ఇక్కడ? ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడి. ఎవడైనా లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఇందాక చదువుకున్నటువంటి సీక్వెన్స్ అందట్లో కూడా దేవునికి అయిష్టమైనది ఏది అని ఆలోచన చేసినప్పుడు ఈ లోక ప్రేమ. ఈ నేటి దినాల యవనస్తులు వారి జీవితాలు పతనం చేసుకోవడానికి ప్రధాన కారణాలు ఏంటో తెలుసా? లోకమును ప్రేమించడం, లోక ఆశలు. ఎవరినో చూస్తారు. స్నేహితులు అందరూ ప్రభువుని ఎరిగిన వారు ఉండరు, ఎంతో స్ట్రగుల్స్ ఉంటాయి. ఎందుకంటే నేటి దినాల్లో బైక్స్ అని, కార్స్ అని, ఇంకా రకరకాల ఆకర్షణీయమైనవి ఉన్నాయి. అలాగే నిన్న మేము క్యారల్ చేస్తున్నప్పుడు ఇద్దరు యవనస్తులు కూడా కాదు, చిన్నపిల్లలు, దాదాపుగా చిన్న వయసే, అంత యవనస్తులు కూడా కాదు, బైక్ మీద వెళ్తూ స్టేటస్గా ఏం చేస్తున్నారంటే సిగరెట్ తాక్కుంటూ వెళ్తున్నారు. స్టేటస్గా ఏది బండి మీద ఆ టైంలో నైట్ పూట తాగుతూ వెళ్తున్నారు. వాళ్ళకి ఇప్పుడు ఇది చాలా ఏమనిపిస్తుంది అంటే ఎంజాయ్మెంట్ అనిపిస్తుంది, అదొక ప్రైడ్గా ఫీల్ అవుతారు. కానీ వారి జీవితాలు ఏమవుతున్నాయో తెలుసా? పతనం అవుతున్నాయి. ఎంతోమంది లైఫ్స్ స్పాయిల్ చేసుకుంటున్నారు. సరే, ఇంకా అంతంత లోతుల్లోకి వెళ్ళి నేను చెప్పలేను, కానీ మన ఆలోచనలో పెట్టుకొని ఈ లోకమును ప్రేమించే వారికి ఏముంది అంటే శోధన ఉంది. రండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. యాకోబు పత్రిక, ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. ఇక్కడ గమనిస్తే మరొక విషయం మనం గమనిస్తే, శోధనకు మరొక కారణం ఏంటో తెలుసా? ప్రతివాడు ఎవరిని ఫాలో అవుతున్నాడంట? బాబు, ఎవరిని ఫాలో అవుతున్నాడు? తన స్వకీయ దురాశలు. ఉన్నారా ఇక్కడే? ఒకసారి ఆలోచన చేయండి. స్వకీయ దురాశలు అంటే ఏంటి? మనిషికి సహజంగా ఏముంటాయి? ఆశ ఉంటుంది. కానీ వాక్యం చెప్తున్న మాట ఏంటంటే దురాశ ఉంది. ఇక్కడ ఆశకి దురాశకి ఏంటి వ్యత్యాసం చెప్పండి? ఏమండి? నీకు ఏది అవసరమో అది కోరుకోవడం ఆశ. అవసరానికి మించి కోరుకునేదాన్ని ఏమంటారో తెలుసా? దురాశ. ఏమండి? అసలు ఇతరులకు హానికరంగా ఆలోచించేది కూడా ఏంటో తెలుసా? దురాశ. వాక్యం చెప్తున్న మాట, ప్రతివాడు, ఏ భేదం లేదు ఇందులో, శోధనలోకి వెళ్తున్న ప్రతివాడు ఎలా వెళ్తున్నాడు అంటే తన స్వకీయ దురాశల చేత ఏడవబడుతున్నాడంట. పిల్లలు ఎప్పుడైనా, చిన్నపిల్లలు స్టార్టింగ్లో మా దగ్గరకు వస్తూ ఉంటారు పిల్లల్ని తీసుకొని, అన్నా అమ్మగారు కొద్దిగా అక్షరాభ్యాసం చేయించరా అంటారు. వాళ్ళకి ఒక మంచి కలర్ఫుల్ బ్యాగు, కలర్ఫుల్ స్లేటు, ఒక బలపము, స్లేట్ పెన్సిల్ ఇచ్చినప్పుడు అదే పదిగా రాస్తూ ఉంటారు. పద్దాక ఇంట్లో కూడా బ్యాగు పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. అబ్బా వీడు భలే చదివేస్తాడులే అని అనుకుంటాం మనం సహజంగా. 2 రోజులు స్కూల్కి పంపించిన తర్వాత 3వ రోజు నుండి మారం చేయడం మొదలు పెడతాడు.
అప్పుడు తల్లిదండ్రులు ఎలా తీసుకెళ్తారు చెప్పండి? ఎలా తీసుకెళ్తారు? ముందేమో ముద్దు చేశారు, తీసుకెళ్ళేప్పుడు మురిసిపోయారు. తర్వాత వాడు వెళ్ళని ఏడుస్తూ ఉంటే అటు చేయి పెట్టుకొని ఏం చేస్తారు చెప్పండి? ఈడ్చుకెళ్తారు. లోపలికి వెళ్ళి ఆ టీచర్ దాకా వెళ్ళగానే టీచర్ ఏం చేస్తుంది? ఆమె లోపల తీసుకుంటుంది. మళ్ళీ కనబడతా ఉండాలి తండ్రి తల్లిలో. మేము చిన్నప్పుడు అన్నీ ఫేస్ చేస్తాంలేండి. అయితే ఎందుకు ఈ మాట ఆలోచన చేస్తున్నామంటే, ఆ పిల్లలకి ఇష్టం ఉండదు అప్పుడు వెళ్ళడం, కానీ బలవంతంగా ఏం చేస్తారు చెప్పండి? ఈడ్చుకెళ్తారు. నీ దురాశే నిన్ను ఈడ్చుకెళ్తుందంట. నేను చెప్తున్న మాట కాదు, వాక్యం చెప్తున్న మాట. శోధనకి ఈ సంవత్సరం ఒకసారి నువ్వు అనలైజ్ చేసుకుంటే, వినండి, అసలు ఒక సమస్య నిన్ను ఏలుబడి చేసింది, ఒక శోధన నిన్ను ఏలుబడి చేసింది. ఆ శోధనకి మూలాలు ఎప్పుడైనా వెతుక్కున్నావా? ఆ శోధన అసలు ఎందుకు అడుగుపెట్టింది? ఎక్కడ ఆ శోధనకి నేను అనుమతి ఇవ్వబడడానికి కారణమయ్యాను? ఏంటి నేను ఆలోచించింది ఏంటి దేవునికి వ్యతిరేకంగా అని నువ్వేమన్నా పరిశీలన చేసుకున్నావా? అంతేగాని దేవుడు ఏం చేశాడని సనుక్కుంటే, ఇదిగో మళ్ళీ మన పైకి వస్తే ఈ ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేశారంటే సనుక్కున్నారు. అది దేవునికి ఇష్టం లేదు. దేవుడు కోరుకుంటుంది తనకి ఇష్టంగా మనం బ్రతకాలి, తను కోరుకున్నట్లుగా బ్రతకాలి. మన ఎడల ఆయనకు ఒక పర్పస్ ఉంది, ఆయనకు ఒక ఉద్దేశం ఉంది. కానీ నీ లైఫ్లో ఆయన ఉద్దేశానికి వేరుగా వెళుతూ నాకు శోధన వచ్చిందంటే ప్రభు ఇస్తున్నటువంటి సమాధానం ఏంటంటే, శోధన నేనివ్వడం కాదు. అక్కడ చెప్పాడు కదా, నేను ఇవ్వనని చెప్పాడు కదా. శోధన నువ్వే తెచ్చుకున్నావు. ఎలా అంటే, నువ్వు లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తున్నావు. నీవు నీ స్వకీయ దురాశల చేత ఏడవబడుతున్నావు. ముందుకెళ్ళి ఆలోచన చేస్తే ఇంకెందుకు శోధన వస్తుందో మత్తయి సువార్తలు మీ అందరూ తెలుసు. యేసుక్రీస్తు వారిని శోధించింది ఎవరు? సాతాను ఒక టైప్ ఆఫ్ శోధనకు కారకుడు. కానీ ఎప్పుడు కూడా సాతానే కాదు. నేనేం సాతానుని ప్రోత్సహించి లేకపోతే చెప్పడానికి మాట చెప్పట్లేదు. కొన్ని మన ద్వారానే వస్తున్నాయన్న సంగతి మనకు అర్థం కావాలి. దేవుడు ఆ అథారిటీ ఎప్పుడు కూడా సాతానికి ఇవ్వలేదు, అపవాదికి ఇవ్వలేదు. దేవుడు యేసు ప్రభువారు ఆయన కూడా శోధించబడిన ఎలా జయించాడు అంటే వాక్యం ద్వారా జయించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. వాక్యం ద్వారానే. చాలామందికి వాక్యం నాటబడదు. ఏంటో మరి విచిత్రం ఏంటంటే, వాక్యము అర్థం కాదు, వాక్యం వినపడదు, వాక్యం వినపడని స్థలంలో కూర్చుంటారు, వాక్యంకి దూరంగా ఉంటారు. కానీ శోధనలు వచ్చినప్పుడు ఎందుకు శోధన వచ్చింది అని ఆలోచన చేస్తూ ఉంటారు. నీ బ్రతుకును మార్చేది, నీ బ్రతుకును కట్టేది ఏదైనా ఉంది అంటే దేవుని వాక్యమే. దేవుని స్తోత్రం కలుగును గాక. వాక్యంలో నాటబడిన వారు ఎలాంటి పరిస్థితులైనా ఏం పర్లేదు. యేసు ప్రభువే మాదిరి. శోధన ముందున్నా ప్రభు మాదిరిగా ఉన్నాడు. వాక్యంతో ఎలా జయించాలో ప్రభువును శోధించగలిగిన సత్తా సాతానికి అపవాదికి లేదు. కానీ తనొక మాదిరి మనకి. దేవుని స్తోత్రం కలుగును గాక. ముందుకెళ్ళి ఆలోచన చేస్తే ఇంకెందుకు అంటే, సామెతల గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనాన్ని చూస్తే, సామెతల గ్రంథం 1:10, నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము, మాతో కూడా రమ్ము, మనం ప్రాణం తీయుటకై పొంచి ఉందము, నిర్దోషి అయిన ఒకటి పట్టుకొనుటకు దాగి ఉందుము. ఏమండి, చాలు. ఇంకొక కారణం ఏంటో తెలుసా శోధనకి? అక్కడ వాక్యం చెప్తున్న మాట, చెడు సాంగత్యం లేదా పాపుల సాంగత్యం. ఉన్నారా ఇక్కడే? మీకు అందరికీ తెలుసు, మన చర్చిలో ఒక ఫ్యామిలీ వాళ్ళ మనవడు వాళ్ళ స్నేహితులతో వెళ్ళి ఏమయ్యారో తెలుసా? చనిపోయాడు. ఎందుకు ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నానంటే, తను మంచోడు, అసలు చాలా డీసెంట్. అసలు వాళ్ళ ఇంట్లో ఒక మంచి పేరు ఉంది. చాలా మృదువైన స్వభావం కలిగిన వాడు, చాలా సాఫ్ట్ నేచర్.
బర్త్డే రోజు స్నేహితులు అరే రారా ఇక్కడికి వెళ్ళి ఫోటో షూట్ చేద్దాం రండి అని చెప్పి తీసుకెళ్ళినప్పుడు వెళ్ళారు. అది అసలు లోతైనటువంటి ప్రదేశం కూడా కాదు, అది ఒక చెరువు. తనకు నీళ్ళంటే కూడా భయం. అది పెద్ద లోతైనటువంటి ప్రదేశం కూడా కాదు. కాకపోతే ఇవి ఉంటాయి కదా, ఇసుక కాదు, క్వారీలు ఉంటాయి కదా, రాయిలు. అక్కడ ఒక వాటర్ స్నాగ్నెంట్ వాటర్ అంటే నిలబడినటువంటి నీళ్ళల్లో కొద్దిగా మోకాళ్ళ లోతుకు కూడా అది లోతు లేనంత ప్రదేశంలోకి వెళ్ళి ఫోటోషూట్లో ఏమయ్యారంటే అది ఆ డస్ట్ అంతా లోపల ఉండిపోయి అది ఏంటంటే ఊబిలా తయారవుద్ది కదా, దాంట్లో దిగితే ఆ అబ్బాయి చనిపోయాడు. స్నేహితులందరూ పారిపోయారు, స్నేహితులందరూ వదిలిపెట్టారు. చనిపోతున్నప్పుడు ఎవడూ కాపాడలేదు. ఇప్పుడు అబ్బాయి మంచోడే, కానీ వెళ్ళిన స్నేహం మంచిది కాదు. ఈరోజు చాలామంది జీవితాలు చాలా సీక్రెట్స్ మెయింటైన్ చేస్తారండి స్నేహితులతో. తల్లిదండ్రులకు చెప్పడానికి ఇష్టపడరు, కానీ ఫ్రెండ్స్తో చాలా విషయాలు పంచుకుంటారు. కానీ నీకు ఒక మాట చెప్పనా, బైబిల్ చెప్తున్న మాట అక్కడ క్లియర్గా ఉంది. మాతో కూడా రమ్ము అని ఏం చేస్తారంట, ప్రాణం చేస్తారు. అక్కడ జరుగుతున్న మాటను చూస్తే అక్కడ చాలా రాయబడి ఉంది. ఏమని అంటే, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము. స్నేహితులు చెప్తారు, బాబు ఈ బైక్ కొనిపించుకోరా, మీ నాన్న ఆ మాత్రం చేయలేడా, ఏం చేస్తాడురా అని అనరా? ఈరోజు ఆడపిల్లలు కూడా తల్లిదండ్రులకు వేదన పుట్టించేవారు లేరా? ఎందుకంటే కాలేజ్ ట్రెండ్స్ ఎలాగున్నాయంటే వారిని ఆకర్షితులు చేస్తున్నాయి. కానీ ఒక మాట చెప్పనా, నువ్వు ఒప్పకము, వాళ్ళు నిన్ను ప్రేరేపిస్తారు. యోసేపును పదే పోతీఫరు భార్య ప్రేరేపించింది, కానీ పాపం చేయడానికి ఆయన పడలేదు. కనుక ఎక్కడున్నాడు తెలుసా, అధికారంలో నిలబెట్టాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియ సంగమా, నువ్వు అనలైజ్ చేసుకుంటే ఈ సంవత్సరం గడిచిన దినాలు ఇలాగున్నాయని అనుకుంటున్నావేమో, కానీ ఎక్కడ నువ్వు సహవాసం చేసావు ఒకసారి ఆలోచన చేయి. మందిరానికి రాకపోతే కనీసం ఎందుకు రాలేదు తమ్ముడు, ఎందుకు రాలేదన్నా, ఎందుకు రాలేదక్క అని అడగడం మానేస్తాం మనం. కానీ ఫంక్షన్కి రాకపోయినా, లేకపోతే ఇంకా ఇతర కార్యక్రమాలు రాకపోయినా, ఇంకేదో గ్యాదరింగ్స్కి అయితే అందరూ చేరతారే. దేవుని పని విషయంలో ఆ గ్యాదరింగ్స్ ఎక్కడుంటాయి? ఈరోజు ఒక సేవకుడిగా నేను ఈ మాట చెప్పట్లేదు, దేవుడు ప్రతినిధిగా దేవుడు మాట్లాడిస్తున్న మాట మీ ముందు ఉంచుతున్నాను. నిన్ను నువ్వు అనలైజ్ చేసుకుంటే నీ నష్టానికి కారణం ఏంటో నీకు అర్థమవుతుంది, శోధించబడడానికి కారణం ఏంటో నీకు అర్థమవుతుంది. దేవుడు మరొకసారి కూడా నీతో ఈ మాట చెప్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు అక్కడ చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 22వ వచనాన్ని కనుక మనం చదువుకుంటే, పేతురు ఆయన చేయి పట్టుకొని, ప్రభువా అది నీకు దూరమగునుగాక, అది నీకెన్నడును కలగదు అని ఆయనను గద్దింపసాగాను. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతరకరమై ఉన్నావు. నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు, కానీ దేవుని సంగతులను నీవు చెప్పండి ఏంటి, దేవుని సంగతులను నీవు తలంపక ఉన్నావు అని పేతురుతో చెప్పు. ఇంతకు పేతురు గారు ఎవరితో ఉన్నారు? ఎవరి శిష్యుడు? ఆయన ప్రభు శిష్యుడు. ప్రభుకున్నటువంటి శిష్యుల్లో ఆయనకు ఒక విశిష్టత ఉంది. కానీ ఏంటంట ప్రభుతో మాట్లాడుతున్నప్పుడు పేతురు అంట ప్రభువును గద్దిస్తున్నాడంట. సొంత ఆలోచనలండి. చాలామంది నష్టపోవడానికి కారణం ఏంటో తెలుసా? సొంత తలంపులు, సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలు. కొన్ని రహస్యాలు మెయింటైన్ చేస్తారు. రహస్య జీవితాలు ఉంటాయి చాలామందికి. ఆ రహస్య జీవితాలు నిజం చెప్పనా, ఒక మాట చెప్పనా, ప్రభువు ప్రతి ఒక్కరి రహస్యం బట్టబయలు చేస్తాడు. ఆమేన్. ఎవరు అని కాదు, అతిథులు ఎవరు లేరు, ప్రతి ఒక్కరి రహస్యం బట్టబయలు చేస్తాడు. నేను ఎక్కడో చీకట్లో చేశాను, ఎవరికి తెలియకుండా చేస్తున్నాను, ఎవరికి తెలియకుండా గ్యాదర్ అవుతున్నాను, ఎవరికి తెలియకుండా మాట్లాడుతున్నాను, ఎవరికి తెలియకుండా పాపం చేస్తున్నాను, నన్ను ఎవరు గమనించట్లేదు, చీకట్లో చేస్తున్నాను అనుకోవడానికి ఏమీ లేదు.
ప్రతి రహస్యం దేవుడు ఏం చేస్తాడంటే బట్టబయలు చేస్తాడు. అయితే ఈరోజు ఎందుకు ఈ మాట ఆలోచన చేస్తున్నావు అంటే, ప్రభు అంటున్నాడు ఆయనతో, ఏంటి మనుషులాగా ఆలోచిస్తున్నావు? నీ తలంపులు కాదు, ఆయన తలంపులు ఎలాంటివి చెప్పండి? ఉన్నతమైనవి. దేవుని స్తోత్రం కలుగును గాక. అసలు యేసుక్రీస్తు ప్రభు వచ్చింది ఎవరి కోసం? భూమి మీదకి మానవాళి యొక్క పాపము నుండి, శాపము నుండి విడిపించడానికి, ఆయన సిలువకు తనను తాను అప్పగించుకోవడానికి వచ్చాడు. అది ప్రభు చిత్తం. ఏదో మనం గుడ్ ఫ్రైడే రోజు 4 కన్నీళ్ళు కాల్చి, ఏమండి ఈస్టర్ రోజు హంగామా చేసి, క్రిస్మస్ రోజు హంగామా చేసి, లేకపోతే ఈ సెలబ్రేషన్స్ చేసుకోవడం తప్పు కాదు, కానీ నీ లైఫ్లో ప్రభు లేకుండా ఇవన్నీ చేస్తే ప్రయోజనము లేదు. నీ లైఫ్లో ఎవరు ఉండాలి అంటే ప్రభు ఉండాలి. ప్రభు జీవిత విధానం ఉండాలి, ఆయన పర్పస్ ఉండాలి, ఆయన ప్రణాళికలు ఉండాలి. ఆయన కోరుకున్నట్లుగా ఉంటే దేవుడు అంటున్నాడు కదా, నువ్వు తప్పకుండా ఏ శోధనైనా జయిస్తావు. ఆమేన్. రండి, దేవుని వాక్యంలోంచే మనం గమనిస్తే శోధనలో ఉన్నప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో మనం ఉంటాం కూడా 2-3 విషయాలు చెప్తాను. శోధనకు మూలాలు చూస్తాం. శోధనకు మూలాలు చెప్పండి. ఏంటి శోధనకు మూలాలు? 1, లోకమును ప్రేమించడం. శోధనకు మూలాలు ఏంటంటే లోకమును ప్రేమించడం. తర్వాత చెప్పండి ఇంకేంటి? స్వకీయ దురాశలు శోధనకు కారణమవుతున్నాయి. తర్వాత ఏం చెప్పండి? అపవాది వలన కూడా శోధనలు వస్తున్నాయి. తర్వాత ఇంకేం చెప్పండి? అక్కడ గమనిస్తే చెడు సాంగత్యాలు, సొంత నిర్ణయాలు. ఏమండి, శోధన ఉన్నప్పుడు ఏ పరిస్థితులు ఉంటాయో కూడా 2-3 విషయాలు చెప్పిన తర్వాత ముందుకు ఆలోచన చేద్దాం. 42వ కీర్తన. శోధనలో ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్తామో 42వ కీర్తన 11వ వచనం చదువుకుందామా? నా ప్రాణమా, చెప్పండి. శోధనలో ఉన్నప్పుడు ఏమవుతారంట? కృంగిపోతారు. ఇక్కడ ఎవరితో చెప్తున్నారండి? ఎవరితో చెప్తున్నారు? వాక్యాన్ని చూస్తే నా ప్రాణమా నీవేలా కృంగి ఉన్నావు అంటే ఎవరితో చెప్తున్నారు ఈయన? బయట ఎవరితోనో చెప్తున్నాడా? బయట ఎవరితోనే కాదు, తనతో తాను మాట్లాడుకుంటున్నాడు, తన ప్రాణానికి చెప్పుకుంటున్నాడు, నీవేలా కృంగి ఉన్నావు. డిప్రెషన్ అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? ఇదే డిప్రెషన్. ఇదేదో సాఫ్ట్ వర్డ్గా ఉంటుందేమో, కానీ ప్రభు అంటున్నాడు, ఇదిగో కృంగిపోయి ఉన్నావేమో, ఒక డిస్కరేజ్మెంట్లో ఉన్నామేమో, నిరుత్సాహంలో ఉన్నామేమో. అందుకే నీతోనే చెప్తున్నాడు. ఏమంటున్నాడు అక్కడ? ఏమంటున్నాడు చెప్పండి? నా ప్రాణమా నీవేలా కృంగి ఉన్నావు, నాలో నీవేలా తొందరపడుచున్నావు. చెప్పండి. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయన్ను స్తుతించెదను. దేవుని స్తోత్రం చెప్దామా? ఒకవేళ నువ్వు ఇలాంటి అనుభవాలు గుండా వెళ్తుంటే, గడిచిన దినాల్లో ఇదిగో శోధనకు మూలాలు మనం తెలుసుకున్నాం కదా. ఒకవేళ ఈ పరిస్థితుల్లో కనుక నీవు ఉంటే ఈరోజు కూడా ఒక శుభవార్త ఏంటంటే ఆయన చెప్తున్నమాట, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. నీ పక్కన వాళ్ళు చెప్పండి, ఎవరి మీద నిరీక్షణ ఉంచాలి? దేవుని యందు మనం ఏముంచాలి? నిరీక్షణ ఉంచాలి. ఎందుకు అంటే ఆయన తప్ప, ఇప్పుడు నిఖిల్ హాస్పిటల్లో ఉన్నాడు, మనం ఇక్కడున్న ఎవరమైనా వెళ్ళి ఆ వ్యక్తిని నిల్చోబెట్టగలమా? లేదు. మన వల్ల అవుతుందా? లేదు. మనకు సాధ్యమైంది ఏంటో తెలుసా? ప్రార్థన, ప్రభు పాదాలు పట్టుకోవడమే. ఇదిగో ప్రభు దగ్గరికి ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చాయా, నా కొడుకు కుమారుడు చనిపోయే పరిస్థితులు ఉన్నాడు రా, మీరు వస్తే ఖచ్చితంగా అతను బాగుపడతాడంటే, ప్రభుతో మాట్లాడుతూ ఉండగానే పరిగెత్తుకుంటూ వెనక ఉన్నటువంటి ఆయన పనివారు వచ్చి చెప్పిన మాట ఏంటో తెలుసా? ఇంకా బోధకుని ఇబ్బంది పెట్టొద్దు. ఎందుకు అంటే ఆల్రెడీ ఆ అబ్బాయి అప్పుడు అంటాడు ప్రభు, పద నేను వస్తున్నాను అంటాడు. విచిత్రం, ఆశ్చర్యం ఏంటంటే ప్రభు ఎప్పుడైతే సెలవిచ్చాడో అక్కడ ఆ కుమారుడు లేచి కూర్చున్నాడు. దేవుని స్తోత్రం చెప్దామా? ఇది ఎలా సాధ్యమైంది అంటే ప్రభువుకు సాధ్యం. లాజరు చనిపోయిన ఆ కబురు తెలిసిన తర్వాత ఎన్ని దినాల తర్వాత వచ్చాడని ప్రభు? 4వ దినం.
మార్త పరిగెత్తుకుంటూ వెళ్ళింది, మరియ పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ముందు వచ్చుంటే బాగుండయ్యా బ్రతికేవాడు నా మీ ప్రియ సోదరుడు. అప్పుడు మార్త మరియ వీళ్ళందరూ చూస్తూ ఉన్నారు. కానీ ప్రభువు దేనికోసం చేశాడు తెలుసా? దేవుని మహిమ కొరకు. ఆయన మృతుల్లోని సజీవులుగా చేయగలిగినటువంటి దేవుడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే వాక్యం చెప్తున్నమాట, ఆయనే పునరుద్ధానమును జీవమును అయి ఉన్నాడు. ఆయన యందు ఎవ్వరు కూడా ఎప్పటికీ కూడా చనిపోరు. దేవుని స్తోత్రం చెప్దామా? ఎలా సాధ్యమవుతుంది? అందుకే ఇప్పుడు కూడా ప్రభువు చెప్తున్నమాట, దేవుని యందు నిరీక్షణ ఉంచండి. ఈ డిస్కరేజ్మెంట్లో వెళ్తున్నప్పుడు, కృంగిన సమయాల్లో, గడిచిన దినాలు నాకు ఇలాగెందుకు జరిగింది, దేవుడు ఎలా చేశాడు అనుకోవడం కాదు, కానీ అసలు నీ మూలాలు ఏంటి, దీనికి కారణం ఏంటి, ఈ శోధన ఎక్కడి నుండి వచ్చిందో ఆలోచన చేసి ఇప్పటికైనా నీ లైఫ్ స్టైల్ను మార్చుకొని, ఈ సంవత్సరం నుండి నెక్స్ట్ ఇయర్లోకి నువ్వు వెళ్ళబోతున్నటువంటి నీ కమిట్మెంట్, నీ తీర్మానాలు కనుక నువ్వు మార్చుకోగలిగితే, దేవుడు రక్షణకర్త ఆయన యందు నిరీక్షణ ఉంచే అనుభవాలకు నువ్వు రాగలిగితే, ప్రభు నీ కృంగుదలనంతటి నుండి దేవుడు ఏం చేయబోతున్నాడు తెలుసా? విడిపించబోతున్నాడు. ఆమెన్. శామ్యుయల్ అనే ఒక ఆయన మేజర్గా, ఆర్మీ మేజర్ ఆయన. రీసెంట్గా మీరు గమనించే వార్తలు కూడా చూస్తుంటారు. ఆయన్ని జాబ్ నుండి తీసేశారు. ఆర్మీ జాబ్ నుండి తీయడం అంటే సామాన్యమైన విషయం కాదు. కానీ ఆయన్ని తన విధుల నుండి తొలగించారు. ఒకే ఒక కారణం ఏంటి అంటే, ఆయన తన వింగ్ ఏదైతే, కొంతమంది ఒక బెటాలియన్కి ఆయన వింగ్ ఏదైతే ఉంటుందో దానికి పైన అధికారి కనుక, ఈ ప్రతి దాంట్లో మందిర్ పీరియడ్ అని ఉంటుంది మాకు మిలిటరీలో. మందిర్ పీరియడ్ అంటే గుడికి వెళ్ళాలి, లేదా పూజారి ఉంటాడు, పూజారి వచ్చి పూజ చేస్తాడు, ఆయుధాలకు పూజ చేస్తాడు, మంగళవారాలు పూజలు జరుగుతాయి. ఖచ్చితంగా అందులో పాలు పొందులు పొందాలి. నేను వెళ్ళను అనడానికి వీలు ఉండదు. రీజన్ ఏంటి అంటే, అదొక పీరియడ్ అంటారు. ఇప్పుడు స్కూల్లో పీరియడ్స్ ఉంటాయి కదా, నేను ఒక పీరియడ్కి వెళ్తా, ఒక పీరియడ్కి వెళ్ళాలంటే ఒప్పుకుంటారా? ఒప్పుకో. రోల్ కాల్ అని ఉంటుంది, అందరు గ్యాదర్ అవ్వాలి. గ్యాదర్ అయినప్పుడు అందరిని తీసుకెళ్తారు. ఈ శామ్యుయల్ అన్న ఆయనే మేజర్, ఆయన అధికారి. ఆయన ఏంటంటే, నేను దాంట్లో ఉండను, మీరు అది కింద ఉన్నవారు చేసుకోండి, నేను దాన్ని మాత్రం పాలు పొందులు పొందను అన్నాడు. దానికి ఆయన్ని విధుల నుంచి తొలగించారు. ఖచ్చితంగా నువ్వు పాలు పొందులు పొందాల్సిందే, లేకపోతే నేను జాబ్ నుండి తీసేస్తామని కోర్టులో వేశారు. కోర్టులో వేస్తే హైకోర్టు వెళ్ళింది, తర్వాత సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళాడు. సుప్రీంకోర్టు కూడా ఏమని తీర్పిచ్చిందంటే, ఆర్మీకి కుల భేదాలు లేవు, ఖచ్చితంగా పీరియడ్ అంటే పీరియడే పాల్గొవాల్సిందే అని తీర్పిచ్చి ఆయన జాబ్ నుండి తీసేశారు. అయితే ఒక శోధన ఆయన ముందు ఉంది, కానీ దాన్ని ఎలా జయించాడు అని ఆలోచన చేస్తే, ఇప్పుడు ఒకవేళ భౌతికంగా ఉద్యోగం లేదేమో, ఏమండి, ఒకవేళ వస్తున్నటువంటి ఆదాయం పోయిందేమో, లేకపోతే తను అందరి ముందు, లేకపోతే బెటాలియన్ ముందు, వారందరి ముందు, అధికారుల ముందు ఒకవేళ తక్కువగా చేయబడ్డాడేమో, కానీ ప్రభువు దగ్గర మాత్రం తను ప్రభు కొరకు నిలబడ్డాడు. ఆ స్టేజ్లో ఉండి, మేజర్ స్టేజ్లో ఉండి ప్రభు కొరకు నిలబడ్డాడు. ప్రభు దగ్గర ఉన్నతమైనటువంటి ఘనతనైనా పొందుకుంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఇక్కడ జాబ్ చేస్తే, నేను మొన్న మధ్య క్యాంటీన్లో వెళ్ళినప్పుడు నాతో పాటు ట్రైనింగ్ చేసిన అతను కనపడ్డాడు, అంజిరెడ్డి అని. అతన్ని చూసి నేను గుర్తుపెట్టా, అతను నన్ను గుర్తుపట్టలేదు. నేనే వెళ్ళి పలకరిస్తే, ఏంటి నువ్వు ఇక్కడ, వాళ్ళది విజయవాడ కాదు, విజయవాడలో ఉన్నావు ఏంటి అంటే, మా అమ్మాయి చదువుకుంటుంది అందుకే ఇక్కడ ఉంటున్నాను అన్నాడు. ఆ వ్యక్తిని చూసినప్పుడు తను దేనికోసం వచ్చాడు నాకు అర్థమైంది. క్యాంటీన్కి వాళ్ళు దేనికోసం వస్తారంటే, వాళ్ళు స్పెషల్గా బాటిల్స్ కోసం వాటి కోసం వస్తారు. అయితే నాకు అతను చూస్తే ఏమంత ఆరోగ్యంగా లేడు, మొత్తం కంప్లీట్గా చేసి వచ్చాడు, కానీ ఈ మధ్య నాకు ఆరోగ్యం బాగోట్లేదు, బలహీనంగా ఉన్నాను, కొద్దిగా నడకలో కూడా మార్పు వచ్చింది. చాలా బలంగా ఉండేవాడు ట్రైనింగ్లో, వాళ్ళన్నీ ఈజీగా ఈవెంట్స్ అన్నీ పాస్ అయిపోతూ ఉండేవారు. ఆ ఈవెంట్స్ అన్నింటిలో ఫెయిల్ అయిన వ్యక్తిని నేను ఫెయిల్ అయ్యి నాకు ఎక్స్ట్రా క్లాసెస్ తీసుకొని పాస్ అయ్యి వచ్చాను. వాళ్ళు అన్నిట్లో ఈజీగా పాస్ అయిపోయేవాళ్ళు. ఒకవేళ శాలరీ బాగుందేమో, కానీ ఆ వ్యక్తిలో నాకు ఎక్కడ కూడా సంతోషం కనపడలేదు.
అతనికి లేని సంతోషం, అతనికి లేని ఆశీర్వాదం, అతనికి లేని గుర్తింపు, అతనికి లేని గౌరవం దేవుడు నాకు ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ప్రియ సంగమా, లేని దాని గురించి బాధపడతాం మనం. కానీ ప్రభువు చెప్తున్నాడు, నీకు అంతకంటే ఉన్నతమైనటువంటి ప్రభువు ఉన్నాడు. ఆమేన్. ప్రభువు అంటే ఎప్పుడు దీవెనే. ఆమేన్. అందుకే గమనిస్తే, సరే ఇంకా చాలా విషయాలు చెప్పాలనుకున్నా కానీ సమయం చాలదు. రండి, ఏ రీతిగా మనము ఈ యొక్క శోధన జయించగలం, దీనికి కొన్ని ఉపయోగకరమైనటువంటి సాధనాలు చూసుకొని ముగించుకుందాం. ఏ రీతిగా శోధన జయించగలం? 119వ కీర్తన 9వ వచనం చదువుకుందామా? యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. నీ పక్కన వాళ్ళు చెప్పండి, ఎలాగ జయించగలవు శోధనని? ఎలా జయించగలవు? వాక్యం బట్టి. ఎలా చెప్పండి? వాక్యం. బాతాకానీని బట్టి కాదు. క్రైస్తవులు వాక్యాన్ని తక్కువ మాట్లాడుకుంటున్నారు, లోక విషయాలు ఎక్కువ మాట్లాడుకుంటారు. విచిత్రం ఏంటంటే, మందిరాల్లో కూడా మనుషుల గురించి ఎక్కువ మాట్లాడుకుంటాం, టీముల గురించి ఎక్కువ మాట్లాడుకుంటాం. అసలు ఎంత ఫాస్ట్గా విషయాలు వేరే వేరే ప్రదేశాలకు వెళ్తాయి అంటే, మన డిస్కషన్ అంతా కూడా వేరే 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 విషయాలే. కానీ ప్రభు అంటున్నాడు, నువ్వు ఎలాగ శోధన జయించగలవంటే ఈ రకమైన మాటలు కాదు, దేవుని వాక్యాన్ని బట్టి. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే ఎఫెసీ పత్రికలో కూడా ఇదే మాట ఉంటుంది కదా. 6వ అధ్యాయము 17వ వచనంలో, ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనాన్ని కనుక మనం చదువుకుంటే, మనము రక్షణను శిరస్త్రాణమును, చెప్పండి ఏ ఖడ్గం అంట? దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. దేవుని స్తోత్రం చెప్దామా? ధరించుకొనుడు అనేది ఆజ్ఞ. అపవాదిని, శోధకుని ఎలా జయించగలమో అక్కడ రాయబడి ఉంటుంది. 6వ అధ్యాయం 10వ వచనం నుండి తొదకు, ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి, మీరు అపవాది తంత్రములు ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోనండి. ఆ సర్వాంగ కవచంలో ఏముంది? సర్వాంగ కవచం అంటే ఒక సోల్జర్కి ఏముంటుందో. సోల్జర్ అనగానే మన ఆర్మీ సోల్జర్ చూడొద్దు. సోల్జర్ అంటే అక్కడ ఈ పత్రిక రాసినప్పుడు ఆయన రోమా సైన్యాన్ని చూస్తూ ఆ యొక్క భటుడు, ఈయన చెరసాల్లో ఉండి రాస్తున్నాడు. ఈ భటుడు బయట నిలబడి ఉంటాడు కదా సైనికుడు, ఆ సైనికుడు చూస్తూ రాస్తున్నాడు. ఆ సైనికుడి చేతిలో ఏముంది, ఏం ధరించుకున్నాడు, ఏం వేసుకొని ఉన్నాడు అన్నీ చూస్తూ దాన్ని ప్రాక్టికల్గా చెప్తున్న మాట, ఆయన చేతిలో ఖడ్గం ఉంది. మన చేతిలో ఏముండాలంటే వాక్యం అనే ఖడ్గం. దేవుని స్తోత్రం కలుగును గాక. వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని ప్రకారం బ్రతకాలి. వాక్యాన్ని చదవకపోయినా, వినకపోయినా, బ్రతకపోయినా నువ్వు అసలు వాక్యము మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నువ్వు మంచి సైనికుడు కానే కాదు. ఈరోజు సైనికుడుగా నీతో దేవుడు మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే వాక్యం అనే ఖడ్గాన్ని నువ్వు పట్టుకోవాలి, ధరించుకోవాలి. ఈ వాక్యం ఎలాంటి వాక్యం తెలుసా? సిద్ధపడుతున్నప్పుడు మొదట దేవుడు మీకు బోధించడానికంటే ముందు ఆ ఖడ్గం ఎవరిని గుచ్చుతూ ఉంటుంది అంటే బోధించే వాళ్ళని గుచ్చుద్ది. ఎందుకు అంటే వాక్యానికి అతిథులు ఎవరు లేరు, వాక్యానికి పక్షపాతం ఏం లేదు. వాక్యం ప్రతి ఒక్కరిని సూటిగా పరిశీలన చేస్తుంది. అది 2 అంచులు గల ఖడ్గం. దేవుని స్తోత్రం కలుగును గాక. నువ్వు ఏదైనా జయించగలవంటే వాక్యం ద్వారానే. చాలామంది ఇప్పుడు ఎక్స్ క్రిస్టియన్స్ మళ్ళీ కలిసిపోయారు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు, మళ్ళీ మారిపోయారు, మళ్ళీ క్రైస్తవాన్ని విడిచిపెట్టి మళ్ళీ మారిపోతున్నారు అని వార్తలు వినబడుతూ ఉంటాయి. న్యూస్లో బాగా దాన్ని వైరల్ చేస్తూ ఉంటారు. రీజన్ ఏంటో తెలుసా? వాళ్ళలో ఏం లేదు అంటే వాక్యం లేదు.
వాక్యం లేదు. దేవుడు ఏంటో, దేవుని గొప్పతనం ఏంటో, ఆయనతో రిలేషన్ ఏంటో, ఆయనలో లోతు ఏంటో, ఆయనలో ప్రేమ ఏంటో, ఆయన ఎందుకు వచ్చాడో, ఆయన ఏం చేస్తాడో, అసలు ఎందుకోసం వచ్చాడో, ఏం ఇవ్వబోతున్నాడో వాక్యం అనే అనుభవం లేదు. కేవలం భౌతికమైన విషయాల కొరకు మాత్రమే వచ్చి అది దొరకక, ఆశించినప్పుడు దొరక్క మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయిన వారు చాలామంది ఉన్నారు. ప్రభు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నాడు. నీకు ఉండాల్సిన ఆయుధం వాక్యం. శోధనకు మొదటి ఆయుధం చెప్పండి. శోధనకు మొదటి ఆయుధం ఏంటి? ఎలా జయించాలి మనం? వాక్యం, వాక్యం, వాక్యం. రండి దేవుని వాక్యంలోంచి వెళ్తే లూకాసు సువార్త 22వ అధ్యాయం. లూకాసు సువార్త 22వ అధ్యాయం, 22వ అధ్యాయం 31వ వచనం చదువుకుందామా? ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి కానీ నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాను. నాకు చిన్న ప్రశ్న ఉంది. ఏమని అంటే ప్రభువారు సీమోన్తో చెప్తున్నారు. ఏమని అంటే సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మల్ని కోరుకునేను. ఇంతకీ వారికి శోధన ఉందని ప్రభు శోధన తప్పిస్తానని చెప్పాడా, లేకపోతే శోధనలో మీరు పడబోతున్నారు అని చెప్పాడా? మళ్ళీ అడుగుతున్నాను, నా ప్రశ్న అర్థమైందో లేదో. అసలు మీకు శోధన రాదయ్యా, ఎందుకు నేను ఉన్నాను అని చెప్పాడా? ఏం చెప్పాడు? క్లియర్గా చెప్పాడు. ఏం చెప్పాడు? మిమ్మల్ని పట్టి జల్లించబోతున్నాడు సాతాను, కానీ మీ కొరకు నేనేం చేస్తానన్నాడు? ఆయన ప్రార్థన చేస్తానన్నాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? ఇంకా గట్టిగా చెప్దామా? నిజం చెప్పమంటారా? మనమేదో గంటలు ప్రార్థన చేస్తే దేవుడు వినేసి మనం బ్రతికిస్తున్నాడని మనం అనుకుంటాం. అది కొంతవరకే వాస్తవం. కానీ వాస్తవం, అసలైనటువంటి సత్యం ఏంటంటే మన కొరకు విజ్ఞాపనకర్త అయినటువంటి ప్రభువే అనుదినము ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రధాన యాజకుడిగా మన కొరకు విజ్ఞాపనలు చేస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు ఆయన ప్రార్థన విని మనం బ్రతికిస్తున్నాడు. ఆమేన్. మనలాంటి వారి కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడంటే ఆయన ప్రేమ ఎంత గొప్పది. మనలాంటి వారి కొరకు ఆయన ఆ కన్నీరు గారుస్తున్నాడంటే ఆయన ఎంత ప్రేమ గొప్పది. ఏ రోజైనా ఏం చేయలేదనే నీవు ప్రభు నీ కొరకు ఏం చేస్తున్నాడో ఆలోచించడం ప్రారంభిస్తే ఈ సంవత్సరంలో నువ్వు గొప్ప మేలులు చూడగలవు. ఆమేన్. ఇక్కడ అందుకే ప్రార్థన. ఎవరి ప్రార్థన? ప్రభు మన కోసం ప్రార్థన చేస్తున్నాడు. నీవు ఎవరి కోసం చేయాలి? ఏ రోజైనా ఇక్కడ కొంతమంది పక్కన ఉన్న వాళ్ళు పలకరించారు, ప్రార్థన చేయమని చెప్పాం. ఎంతమంది ప్రార్థన చేస్తున్నా నేను చెయ్యొత్తమన్ను, కానీ నువ్వు ప్రార్థన చేయకపోతే నువ్వు నేరస్తుడివే. ఈ సంవత్సరం ఎంతోమంది నీ ముందు వెళ్ళిపోయారు. నువ్వు ఒక మాట చెప్తే బ్రతికేవారేమో, నువ్వు వారి కొరకు ప్రార్థన చేస్తే బ్రతికేవారేమో. అందుకే సంఘం ఎందుకు అంటే ఇక్కడ చెప్పబడుతున్న విషయాల్ని గ్రహించి దాన్ని తీసుకొని దాని ప్రకారం నువ్వు కన్నీరు కార్చి ప్రార్థన చేయడానికి. నీకే ఇప్పటిదాకా ఒకరు సహించే పరిస్థితుల్లో లేకపోతే ఏం మార్పు చెందినట్టు? మన ఇంట్లో ఏమని పెట్టుకుంటాం? ప్రభులాగా మాదిరిగా ఉండాలి అని పెట్టుకుంటాం. ఈ గృహానికి అధిపతి దేవుడే అని పెట్టుకుంటాం, యెహోవాయే అని పెట్టుకుంటాం. మరి వారికిలాగా మాదిరిగా ఉంటున్నావా? పెట్టుకోవడం కాదండి, గుమ్మాల ముందు పెట్టడం కాదండి, ఇంట్లో వాక్యం పెట్టుకోవడం కాదండి, నీ హృదయంలో పెట్టుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే ప్రభు అంటున్నాడు శోధన జయించడం చాలా ఈజీ, కానీ ఎలాగా అంటే ముందు ప్రభు మీద ఆధారపడడం నేర్చుకో. ఆయన వాక్యానికి విధేయత చూపించు. రండి వాక్యంలోంచి చూస్తే ఇంకేంటి అంటే తిమోతి రెండవ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. నువ్వు యవనేచ్చుల నుండి పారిపోమ్ము,
పవిత్ర హృదయులై ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. దేవుని స్తోత్రం చెప్దామా? ఎవరితో ఉండాలి, ఎవరితో ఉండకూడదో క్లియర్గా ఉంది ఇక్కడ. ఎక్కడ నుండి పారిపోమన్నాడు? యవనేచ్చుల నుండి, లోకము నుండి, పాపము నుండి మనం ఏం చేయాలంట? పారిపోవాలంట. జోదగాలతో కూర్చుంటే ఏమొస్తుంది? జోదమే వస్తుంది. తాగుబోతులతో సహవాసం చేస్తే ఏమవుతుంది? నీ లైఫ్ పతనం చేసుకుంటున్నారు. ఇచ్చకాలాడే వాళ్ళతో తిరిగితే ఏమొస్తుంది? మనసు అపవిత్రం చేసుకుంటున్నారు. కొంతమంది ఎప్పుడైనా ఏదైనా మాట్లాడితే ఇతరుల గురించి తప్ప ఎప్పుడు దేవుని విషయాలు మాట్లాడరు, కానీ వాళ్ళతోనే స్నేహం. నీ మనసు అపవిత్రమై చేసుకుంటున్నావు. వాక్యం చెప్తున్నమాట, వాటి నుండి పారిపో. ఎంత దూరం పారిపోగలవు? యోసేపు ఏం చేశాడు? పారిపోయాడు. ఆయన అక్కడ తన నిజాయితీ నిరూపించుకోవాలి. నేను మంచోడిని, నేను పవిత్రుణ్ణి, నేను పరిశుద్ధుడిని అని చెప్తే నమ్ముతారా? నమ్మరు. అక్కడ ఒకటే చేయాల్సింది ఏంటో తెలుసా? పారిపో, దూరంగా వెళ్ళిపో, పాపానికి దూరంగా వెళ్ళిపో, లోకానికి దూరంగా వెళ్ళిపో. నిన్ను బాగా కాలేజెస్లో కానీ ఇంటి దగ్గర కానీ చాలామంది ప్రేరేపిస్తారు. ఈ సంవత్సరం నేను ఎంతోమంది ప్రేరేపించుంటారు, కానీ నువ్వేం చేయాల్సింది ఏం చెప్పు? పారిపో. ఎవరితో ఉండమన్నాడు ఆయన? పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానాన్ని వెంటాడుము. చూసారా? పారిపోమన్నాడు, వెంటాడమన్నాడు. వెంటాడమంటే వెతకాలి. ఎవరిని? దేవుని ప్రజలతో సహవాసం చేయి. నువ్వు ఎంతకాలమైంది మందిర ఆరాధన క్రమాల్లో? ఒక్క మాట చెప్పనా? ఈ సంవత్సరం నేను ఒక్క క్రమం కూడా తప్పించబడలేదండి అని చెప్పగలిగిన ధైర్యం నీకుందా? నేను ఏ ఆరాధన క్రమం తప్పించుకోకుండా బ్రతికానండి అని చెప్పగలవా? నేను ప్రభువుని వెంటాడానండి అని చెప్పగలవా? నీ ప్రతిఫలం నీ ముందే ఉంచాడు దేవుడు. ప్రభువు అడుగుతున్నాడు, ఎవరితో ఉన్నావు నువ్వు? ఇక్కడ సిద్ధపాటు గుడి జరుగుతూ ఉంటుంది. ఇంట్లో ఖాళీగా ఉంటారు తప్ప చాలామంది రారు. స్త్రీల గుడి జరుగుద్ది. మరి అదేం విచిత్రమో, 7 వారాలు పెట్టినప్పుడు వస్తారు, ఖాళీగా ఉండదు ప్లేస్. ఏ మామూలు రోజుల్లో స్త్రీల కుడికలు కాదా? అప్పుడు సరిగా వాక్యం చెప్పరా? అప్పుడు సహవాసం లేదా? అంటే అప్పుడేనా పరిమితం? పురుషుల సహవాసాలు మర్చిపోయాం, గృహ కుడికలు మర్చిపోయాం. మా ఇంటికి 10 మందికి తక్కువ రాకూడదమ్మా, 20 మందికి తక్కువ రాకూడదమ్మా. అమ్మగారు ఓ లిస్ట్ పంపించండి, ఒక 25 మంది ఖచ్చితంగా రావాలి. మరి ఇంకొక లిస్టులో నువ్వు ఉన్నావా? సరిగా వాక్యం చెప్పట్లేదండి. మనుషులు కాదు వాక్యం చెప్పేది, ప్రభు మాట్లాడాలి. ముందు వినే స్థలంలో నువ్వు ఉంటే, నీ జీవితాన్ని ప్రభువుకి ఇస్తే, ప్రభువుకు సమర్పణ కలిగి ఉంటే, క్రమాల్లో క్రమంగా ఉంటే మన ఆశీర్వాదాన్ని ఎవరు దొంగిలించగలరు? ప్రభు ఈరోజు చెప్తున్న మాట, పారిపో అంటున్నాడు, వెంటాడుమో అంటున్నాడు. ఏం వెంటాడాలి? అక్కడ రాయబడిన మాట, నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానము. నీతి ప్రభువే, విశ్వాసము ప్రభువే. అక్కడ చూడండి, ప్రేమ అన్నిటికీ మాదిరి ప్రభువే. ఎందుకు అంటే మనం చూడండి, ఇప్పుడు సహజంగా ప్రభు తనతో పాటు ఉన్నవాళ్ళు ఎలాంటి వారు ప్రభుకి తెలీదా? ఒక్క శిష్యుడు ఉన్నాడా ప్రభువుని అప్పగించినప్పుడు? ఉన్నారా? మరి ఎన్ని అద్భుతాలు చూశారు, ఎంత నడిచారు. పేతురు అయితే ఏమన్నాడు? నేను అవసరమైతే ప్రాణం పెడతానన్నాడు. ఒక్క శిష్యుడు ఉన్నాడా? అంటే ప్రభువుతో ఉన్నటువంటి శిష్యుల్లోనే ఎంత బలహీనత ఉంది. అలాగని ప్రభు విడిచిపెట్టాడా? విడిచిపెట్టాడు.
మాట్లాడేయండి, ఇప్పుడే మాట్లాడేయండి, ఇప్పుడే ముక్కుసూటిగా చెప్పేసేయండి, ఎంతటితో అక్కడితో కట్ అయిపోద్ది అని అంటాం మనం. మాట్లాడి ప్రభువు మాదిరి అది కాదుగా. ప్రభు మాదిరి ఏంటి? అంతం వరకు ప్రేమించు, సహించు, కష్టం వచ్చినా నష్టం వచ్చినా. అందుకే ప్రభు ప్రాణం పెట్టునంతగా ప్రేమించాడు. సమాధానాన్ని వెంటాడుతావా? ఒకసారి విజయ్ గారు చెప్పారు. ఏమని చెప్పారు చెప్పండి? కొంతమంది ఏం తీసుకొని తిరుగుతారంట, ఇద్దరి మధ్యలో సమస్య ఉంది, ఏం తీసుకొని పెరుగుతారంట వాళ్ళు? పెట్రోల్ పోస్తారంట. పెట్రోల్. ప్రభు పెట్రోల్ పోయమని చెప్పలా, సమాధానాన్ని వెంటాడమన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకో తెలుసా? నువ్వు సమాధానాన్ని వెంటాడితే దేవుడు నిన్ను సమాధానపరుస్తాడు. ఆమేన్. నువ్వు ఇతరులను క్షమిస్తే దేవుడు నిన్ను క్షమిస్తాడు. ఆమేన్. ఈ సంవత్సరం ఈ శోధనకి మూలాలేంటో వెతుక్కో. ఈ సంవత్సరం ముగింపులోనైనా ఆ శోధన ఏ రీతిగా తీసుకొస్తుందో తెలుసుకో. ఆ శోధనను ఎలా జయించాలి అంటే దేవుడు మనకిస్తున్న గొప్ప సాధనం దేవుని వాక్యం. వాక్యం వాక్యం. సమాధానాన్ని వెంటాడదాం, లోకం నుండి దూరంగా ఉందాం, ప్రభు దీవెనలో వారసులు అవుదాం. దేవుడు అట్టి కృప మనందరికి అనుగ్రహించి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఎవరు మట్టు వారు వ్యక్తిగతంగా దేవుని మాట నీ ముందుంది. ప్రతి హృదయాన్ని అంతరంగాన్ని ఎరిగిన దేవుడు ఆయన. ఎవరము అతిథులము కాదు, బోధకులైనా విశ్వాసులైనా ప్రభు వాక్యం దగ్గర అందరూ సమానులే. మనం ఎలా బ్రతికామో, దేని కొరకు పరిగెత్తామో, ఏం ఆలోచించామో, దేన్ని ఆశ్రయించామో అన్నీ ఎరిగిన దేవుడు ఆయన. కానీ ఆ దేవుడు నువ్వు శోధనలో ఉన్నప్పుడు చూడలేక ఆ శోధనను విడిపించడానికి మరొకసారి ఇద్దరము తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. దేవుని యందు నిరీక్షించమంటున్నాడు. ఆయనే రక్షణకర్త అంటున్నాడు. ఆయన తప్ప మనల్ని శోధన నుండి తప్పించగలిగిన వాడు మరెవ్వరూ లేరు. ఆయన వాక్కుకు భయపడు, ఆయన వాక్కు దగ్గర నిలువు, నీ హృదయంలో ఆయనకు వాక్యానికి స్థానం ఇవ్వు. చెడు సంగత్యాల నుండి దూరంగా పారిపో. పాపము నుండి, స్వకీయ దురాశల నుండి, లోకము నుండి, లోకేచ్ఛల నుండి పారిపో. నీతిని, సమాధానాన్ని, విశ్వాసాన్ని వెంటాడు. ఆ నీతి ప్రభువే. ఆ ప్రభువును వెంటాడగలిగితే నీ జీవితంలో గొప్ప మేలును ఆయన చూపించబోతున్నాడు. గొప్ప ఆశీర్వాదాలను మళ్ళీ కలగజేయబోతున్నాడు. శోధన నుండి నిన్ను తప్పించబోతున్నాడు. సమస్యల నుండి, ఆ ప్రతికూల పరిస్థితుల నుండి నూతన కృపతో నిన్ను నడిపించబోతున్నాడు. నీ ప్రతి అనారోగ్య పరిస్థితుల నుండి నిన్ను విడిపించబోతున్నాడు. నువ్వు నమ్మగలిగితే ప్రభు ఆయన నమ్మదగినవాడు. నువ్వు మారగలిగితే, ఆయనకి ఇష్టంగా మారితే ప్రభు ఆయన నమ్మదగినవాడు. ఆయనకి ఇష్టలైన వారికి ఈ భూమి మీద సమాధానం ఉంది. ఆ సమాధానం నీకు ఇవ్వడానికి ప్రభు ఈ మాటని ముందు ఉంచాడు. ఒప్పుకుంటావా? అడుగుతావా ప్రభుని? మహాపరిశుద్ధుడైన దేవా, దయగలిగిన ప్రభు, సార్వభౌముడైన దేవుడుగా, ప్రతి హృదయాన్ని ఎరిగిన దేవుడుగా, ప్రతి వ్యక్తిని పరిశీలన చేస్తున్న దేవుడుగా, అంతరంగాలను పరిశోధిస్తున్న దేవుడుగా, మేమేమై ఉన్నామో, నేనేమై ఉన్నానో అని ఎరిగిన దేవుడుగా, ఇద్దరు మీరు మాతో మాట్లాడిన మాటను బట్టి ప్రభువా మీకే కృతజ్ఞతలు నాయన. అయా, వినువారముగా కాదు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి వారముగా, అయా వినువారంగా ఉండి వాక్యానుసారంగా ప్రవర్తించకపోతే అయా మేము ప్రయోజకులము కాలేము. దేవా, దయతో కనికరించండి నాయన. ఒప్పుకున్న ప్రతి హృదయమును విరిగిన దేవుడు, వారి స్థితులను మార్చండి, వారి పరిస్థితులను మార్చండి, వారి కుటుంబ పరిస్థితులను మార్చండి, వారి ఆరోగ్య పరిస్థితులను మార్చండి, వారి ఆర్థిక పరిస్థితులను మార్చండి.
అయా ప్రతి సమస్య, ప్రతి శోధన నుండి అయా నిశ్చయముగా మీరు విడిపించండి ప్రభువా. సహాయకుడా, ఓ మంచి సహాయకుడా, ఈ దినము నీ బిడలకు మీరే నెమ్మది కలగచేయమని, అయా నీ బిడలందరికీ స్వస్థతనిమ్మని, క్షేమాన్ని ఇమ్మని, నూతనమైన కృపతో నూతన సంవత్సరంలోకి నడవగలిగినట్లుగా ఒక చక్కని తీర్మానం, ఆ తీర్మానంలో స్థిరమైన అనుభవాలు ప్రతి వారికి దయచేసి, ప్రత్యేకంగా నాయన బలహీనులుగా ఉన్న బిడ్డలందరినీ కూడా ప్రత్యేకంగా మీకు అప్పగిస్తూ స్వస్థపరిచి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీ ఘననామానికి పొందుకొనమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి పొంది ఉన్న మా పరమ తండ్రి, ఆమేన్.